I'm Dr. Shilpa, Gift Fertility Hospital, Bheemaram. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? సో హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే పైనుంచి ఒక కెమెరా ఏ విధంగా అయితే వెళ్తుందో, కానీ గర్భసంచి ఇట్లా క్లోజ్ ఉంటుంది కదండి, లోపల ఎలా ఉందో మనం చూడలేం. అట్లాంటప్పుడు కింద నుంచి ఒక కెమెరాని పంపుతాం, దాన్ని హిస్ట్రోస్కోపీ అంటాం. టోటల్ గా కలిపితే డయాగ్నోస్టిక్ హిస్ట్రో లాప్రోస్కోపీ. సో ఈ హిస్ట్రోస్కోపీ కెమెరా కింద నుంచి లోపల వెళ్ళినప్పుడు మనం ఏమేమి చూడొచ్చు? 1, అతుకులు ఏమైనా ఉన్నాయా లోపల. 2, ఏమైనా ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది. 3, చిన్న చిన్న పాలిప్స్ ఏమైనా ఉన్నాయా. 4, ఈ ట్యూబల్ ఓపెనింగ్స్ క్లోజ్ లో ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా. 4, ఇటువంటి ఫైబ్రాయిడ్స్ ఏమైనా అడ్డుకుంటున్నాయా. సో ఈ లోపల ఇంకోటి ఎండోమెట్రియం లోపల ఎటువంటి విధంగా ఉంది, హెల్తీగా ఉందా, అన్హెల్తీగా ఉందా, బేబీ బెడ్, ఇటువంటివన్నీ కూడా మనం హిస్ట్రోస్కోపీలో చూసుకుంటాం. నాకు ఒక హైదరాబాద్ నుంచి ఒక పేషెంట్ వచ్చింది, తన పాపం చాలా ట్రీట్మెంట్ తీసుకుంది, అవ్వట్లేదు, ఎగ్స్ వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు మేడం, నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదని. సో అమ్మ నేను ఒకసారి లాప్రోస్కోపీ చూస్తాను, చూద్దాము ఎందుకు నీకు అవ్వట్లేదు అని చూస్తే హిస్ట్రోస్కోపీలో చూస్తే లోపలన్నీ పల్స్ అని మైల్డ్ అదెషన్స్ అనమాట, అంటే బూజులాగా ఇటు నుంచి ఇటు ఉన్నాయి అనమాట మొత్తం. సో అటువంటి కేసుకి నేను అదెషన్స్ అన్ని రిమూవ్ చేసి క్లీన్ చేసామన్నమాట. చేయగానే నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా కన్సీవ్ అయిపోయింది. సో ఇట్లా మైల్డ్ అదెషన్స్, ఫ్లిమ్సీ అదెషన్స్ అంటాం, ఇటువంటివన్నీ స్కానింగ్ లో కొద్ది వరకు కనిపించకపోవచ్చు, కానీ మనకు చక్కగా హిస్ట్రోస్కోపీలో చూసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత షీ కన్సీవ్ న్యాచురల్లీ విత్ ఇన్ 1 month. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అండి. సో ఎప్పుడు ఎవరు ఎలా చేసుకోవాలన్నది, ఎటువంటి కేసెస్లో యూస్ఫుల్ అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇండికేషన్స్ని బట్టి మీరు హిస్ట్రో లాప్రోస్కోపీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.